51వ కీర్తన 15, 16, 17 వచనాలు. 51వ కీర్తన 15, 16, 17 వచనాలు. 51వ కీర్తన 15, 16, 17 వచనాలు. ఎస్. నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. నీవు బలిని కోరువాడవు కావు. అందరం అందాం అన్నమాట. బా, ఎంత సౌండ్ వస్తుంది. ఇంకొంచెం గట్టిగానండి ఒకసారి. చాలా, ఇంకోసారి గట్టిగా, ఇంకొంచెం సౌండ్ పెట్టండి. అందరం ఒకసారి అందాం. నీవు బలిని కోరువాడవు కావు. దేవునికి స్తోత్రం. కంటిన్యూ అమ్మా. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చెప్పున. చాలా. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఏకీభవించి ఆరాధనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా ఎంతవరకు మా పాటలు, మా యొక్క వాయిద్యాలు, మా యొక్క చప్పట్లు, తాళములు, స్తుతులు, మా స్వరములన్నీ నాయన ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఉన్నాయని నమ్ముతున్నాం. మా స్తుతిని గైకొన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా మీరే మా మధ్యలో సన్నుతించబడిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజుకి మాకు అవసరమైన వాక్యం అనుగ్రహించండి. మేము నేర్చుకోవాల్సిన సంగతులు, మార్చుకోవాల్సిన సంగతుల చేత ఇదిగో మీ రెండంచుల కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేనే వాడి అయిన వాక్యం చేత మా హృదయంలోని తలంపులను పరిశోధించమని వేడుకుంటూ మీ కృప కొరకు ప్రార్థన చేస్తూ ఏకీవించిన వారందరి మీద మీ కందృష్టి ఉంచండి. ఈ దినానికి మాకు అవసరమైన ప్రత్యేకమైనటువంటి స్వరము, వాక్యము చేత దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో ఒక అంశాన్ని, మనం ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటంటే అర్పించవలసినది ఏమిటి? అర్పించవలసినది అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా మాట్లాడదాం. సో దేవునికి మనం ఏం అర్పించాలి? దేవుడు ఏ అర్పణని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుడు ఎలాంటి అర్పణని కోరుకుంటున్నాడు? విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అని రాస్తుంది అక్కడ. సో దాన్ని అర్పించడం ఎలాగా? విరిగి నలిగిన మనస్సు అంటే అర్థం ఏంటి? నిజంగా దేవునికి ఏం అర్పిస్తే ఇష్టము? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన వాక్య ధ్యానము ఈ సంవత్సరం అంతా కూడా ఎలా చేస్తున్నాము అనే మాటని మరొకసారి రిమైండ్ చేస్తాను. ఈ యొక్క మీకు ఇచ్చిన ఈ యొక్క పత్రికలో, ఈ వారానికి సంబంధించిన బులెటిన్లో వెనకాల బైబిల్ స్టడీ ఉంది, చూడండి ఒకసారి. ఆ బైబిల్ స్టడీ అది ఈరోజు డే నెంబర్ 1 అయితే సాటర్డే వరకు 7 days చదవాల్సిన భాగం అది. ఈ 7 రోజులు చదివే భాగం. 7 రోజులు చదివిన తర్వాత 8వ రోజున, అంటే మళ్ళీ ఈ రోజున పోయిన వారం మనం ఏమేమి చదివి వచ్చామో ఆ చదివి వచ్చిన విషయాన్ని ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో అలాగా పోయిన వారం ఏం చదివి వచ్చామో అని అడిగితే ఏం చదివి వచ్చాము మనందరం? లేవియాకాండము 1వ అధ్యాయం 1వ వచనం నుండి లేవియాకాండము 6వ అధ్యాయం 7వ వచనం దాకా చదివి వచ్చాం. లేవియాకాండం 1:1 నుండి 6వ అధ్యాయం 7వ వచనం వరకు చదివాం. ఆ చదివిన భాగంలో నుండి ఈ వారానికి సంబంధించిన వాక్యాన్ని ఈరోజు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఈ వారం అంతా ఈ రోజు నుంచి మళ్ళీ చదవండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ దానికి సంబంధించిన వాక్యం వింటాం. సరే, దేవునికి స్తోత్రం. ఇక ఈ రోజుకి సంబంధించిన వాక్యం అర్పించవలసినది అనండి ఒకసారి మాట. దేవునికి అర్పించవలసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఆ యొక్క లేవియాకాండంలోని మొదటి 1వ వచనం నుండి 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 7వ వచనం వరకు దాదాపుగా 5 బలులకు సంబంధించిన ప్రజెంటేషన్, 5 బలులకు సంబంధించిన విషయం అక్కడ ఉంది. 5 బలులు ఉన్నాయి. ఏ బలులవి? దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలుల లిస్ట్ అంతా రాస్తుంది. ఆ బలులన్నీ చదివేటప్పుడు మనకు అనిపించే మినిమం కామన్ విషయం ఏంటంటే ఈ బలులకి మనకి ఏం సంబంధం? ఈ బలులు ఎందుకున్నాయి ఇక్కడ?
ఒకవేళ దేవుడు పాత నిబంధన కాలంలో అయినా సరే ప్రేమ అయిన దేవుడు బలర్పించమని ఎందుకు అడుగుతున్నాడు? ఈ బ్లూ క్రాస్ తెలుసా? బ్లూ క్రాస్ పేట అంటే తెలుసా? పేట అంటే తెలుసా? ఏంటది? యానిమల్ ప్రొటెక్షన్ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ అది. వాళ్ళందరూ ఈ భాగం చదివితే ఏమనిపిస్తుంది వాళ్ళకి? ఈ యొక్క యానిమల్ లవర్స్, లేకపోతే యానిమల్ని ప్రొటెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకునే ఆ ఆర్గనైజేషన్స్ ఈ భాగం చదివితే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ యానిమల్ సాక్రిఫైస్ అనేవి అవసరమా అనేది ప్రశ్న. తర్వాత పోనీ దీని గురించి మనకున్న ఒపీనియన్ ఏంటి అని అడిగితే, ఒకవేళ చదవమంటే మాకెందుకు పాస్టర్ గారు అంటానికి మనకున్న మినిమం రీజన్, కామన్ రీజన్ ఏంటంటే ఈ బలులన్నీ యేసుక్రీస్తునందు ముగించబడ్డాయి, మనకి వీటితో సంబంధం లేదు. ఈ బలులన్నీ క్రీస్తు యేసులో ముగించబడ్డాయి, మనకి సంబంధం లేదు. ఇది కామన్ మనకు ఉన్నటువంటి అవగాహన. కానీ ఇదే బైబిల్లో మనం చదువుకునే క్రొత్త నిబంధనలో పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? పేతురు గారు ఏమంటున్నారో తెలుసా? చదవండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాస్తుంది అక్కడ? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించు. బలి అనుందా? బలులు అనుందా? బలులను అర్పించు. బలులు అనగానే ఎక్కడికి వెళ్ళాలి మనం? బలులు అంటే ఎన్ని రకాలు, ఎలా ఉంటాయి? ప్రతిదానికి ఓకే, బలులన్నీ ఒకటి కాదు కదా, దాంట్లో వేరువేరు అంశాలు ఉన్నాయి కదా. తర్వాత ప్రతి బలికి ఒక తేడా ఉంది కదా, ఒక ప్రొసీజర్, ఒక ఏమంటాం, ఒక ప్రోటోకాల్, ఒక ప్రొసీజర్ అనేది ఉంది కదా అక్కడ. సో అలాంటి ఆ విషయాల్లో ఉన్నటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ పేతురు ఏమని వస్తున్నాడంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన దహన బలి, ఆత్మ సంబంధమైన సమాధాన బలి, ఆత్మ సంబంధమైనటువంటి పాప పరిహారార్థ బలి, ఆత్మ సంబంధమైనటువంటి అపరాధ పరిహారార్థ బలి చెల్లించమని అంటున్నాడు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించమని చెప్తున్నాడు. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలములునైన సజీవ యాగముగా మీ శరీరంలో, సజీవ యాగము అనే దగ్గర ఒక్కసారి సజీవ యాగము అని ఉన్న చోట దహన బలి అని పెట్టి చదువుదాం. బాబుని తీసుకొని వెళ్ళవా? కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును అందరం నేనేం చెప్పాను? సజీవ యాగము అనే చోట ఏం చదవాలి? దహన బలి అని చదవాలి. చదవండి ఒకసారి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దహన బలిగా ఏమర్పించాలట? మీ శరీరములను దహన బలిగా అర్పించండి. ఓకే, ఇక్కడ ఏమన్నా స్ట్రైట్గానే ఉందిగా మాట. ఏమి ఇది ఎక్కడ రాస్తుంది ఈ మాట? ఇశ్రాయేళ్ళకి కాదుగా ఈ వాక్యము. ఎవరికి వాక్యం? రోమా సంఘము, రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము అనగా క్రైస్తవులైనటువంటి సంఘానికి రాయబడిన వాక్యం అది. అంటే ఏమర్పించాలట? ఎవరు మాట్లాడలేదు. ఏమర్పించాలి? డబ్బులు అర్పించాలా, లేకపోతే ఇంకేదైనా అర్పించాలా? శరీరాన్ని అర్పించాలట. వదిలేనా? ఓకే, చూడండి ఒకసారి. దహన బలిగా దేన్ని అర్పించాలట? దేహమును, శరీరాన్ని అర్పించమంటున్నాడు. అంటే ఏంది? మనల్ని మనము కట్ చేసుకొని రక్తాన్ని ప్రోక్షించేసి మన అవయవాలన్నీ ఆ యొక్క స్కిన్ సపరేట్ చేసి అవయవాలన్నీ కడిగి బలిపీఠం మీద పెట్టి దహించేమనేగా. దాని అర్థం అదే కదా. కానీ అసలు విషయాన్ని గమనించండి ఒకసారి. బలిని గూర్చినటువంటి పాత నిబంధన అయినా లేవియాకాండమైనా ఈ రోజైనా దానికి ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి అవగాహన, మనం తెలుసుకోవాల్సిన మినిమం అవగాహన కోసం ఒక మాటని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి గమనించండి. అర్పించవలసినది ఏమనగా, ఇంకొక చిన్న కాంట్రడిక్షన్ చూపిస్తాను మీకు.
దానికంటే ముందు ఇది చూడండి ఒకసారి. లేవియాకాండం 1వ అధ్యాయం చదివినప్పుడు మీకు ప్రతిసారి ఏం రాస్తుందంటే దహన బలి దేవునికి ఇంపైన సువాసన అని రాసుంటుంది. అనండి ఒకసారి మాట. దహన బలి దేవునికి ఇంపైన సువాసన అంటే దహన బలి అనేది దేవునికి చాలా ఇంపైనటువంటి సువాసన ఇస్తుందట. కానీ మీకు తెలుసా, ఇదే ఇందాక చదివిన భాగం ఉంది కదా, ఫస్ట్ ఏ వాక్యం చదివాం మనం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ వచనం 17వ వచనం ఏం రాస్తుంది చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 51:17. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఓకే, ఆగండి. లేవియాకాండం 1వ అధ్యాయంలో ఏం రాస్తుందండి? దహన బలి దేవునికి ఇంపైన సువాసన. ఇక్కడనేమో దహన బలి దేవునికి ఇష్టమైన బలి, నీకు ఇష్టమైనది కాదు అంటున్నాడు. ఇవి రెండు పాత నిబంధనే. ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు, దేవుని హృదయానుసారుని పేరు కలిగిన వాడు, ధర్మశాస్త్రమును దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పినవాడు. ఆయన చెప్తున్నాడు దహన బలి దేవునికి ఇంపైనది కాదు, ఆయనకి ఇష్టమైనదే కాదంటున్నాడు. అదేమో దేవునికి ఇంపైన సువాసన అక్కడ రాసుంటే ఆయన దాన్ని ఏమంటున్నాడు? దహన బలి దేవునికి ఇష్టమైంది కాదు, నీకు ఇష్టమైంది కాదు అని డైరెక్ట్ చెప్తున్నాడు. సరే, ఇంతకీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో దీనికోసం దీని యొక్క అసలైనటువంటి అర్థాన్ని, అసలైనటువంటి విషయాన్ని, బలిని దేవుడు ఎలా చూస్తాడు, బలి యొక్క అవసరం ఏంటి, ఇంకోటి ఏంటంటే బలులన్నీ ఒకటి కాదు. అంతేకాదు బలులన్నీ పాపం కోసం కాదు. మళ్ళీ చెప్తాను, బలులన్నీ కూడా పాపం కొరకు కాదు. దేవుణ్ణి బలి అనండి ఒకసారి. మనం తెలుగులో బలి అంటాం, ఇంగ్లీష్లో సాక్రిఫైస్ ఆర్ ఆఫరింగ్ అంటాం. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఖుర్బాన్. ఖుర్బాన్ అనే మాటకి కమింగ్ నియర్, డ్రాయింగ్ నియర్ అని అర్థం. దేవుని సమీపించుట అని అర్థం. దేవుని సమీపించువాడు అని అర్థం. దేవుని సమీపించడం కోసం ఒక బలి అన్నమాట. సో అర్పించాలి. ఏం అర్పించాలి అనేది అసలైనటువంటి విషయం. గమనించండి ఒకసారి. ఈ వాక్యాన్ని మనము ఒరిజినల్గా ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేయలేం. మీకు ఒక విషయం చెప్తాను. మీకు ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ ఇస్తాను. మీకున్న అవగాహన, మీకున్న టూల్స్, మీకున్నటువంటి ఏదన్నా వాడండి, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి, మీకు అర్థమవుతాయి. అది ఎంత కష్టమైన పనో మీకు అర్థమవుద్ది. మీరు సొంతంగా చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత కష్టం. అంటే ఉన్నది ఉన్నట్టు మనం ట్రాన్స్లేట్ చేయలేము, యాజ్ ఇట్ ఈస్గా రాయలేము. అలా అని చెప్పి దాని అర్థాన్ని పోగొడతాం, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేము. ఇలాంటిది అత్యంత క్లిష్టమైన, అత్యంత అద్భుతమైన దైవిక భాష అయినటువంటి హీబ్రూ భాషని దాన్ని ట్రాన్స్లేట్ చేయడం ఇంకా కష్టం అన్నమాట. చూడండి ఒకసారి. ఈ యొక్క అర్పించవలసినది అన్న దగ్గర హీబ్రూలో మనకేమని రాస్తుందో చూడండి ఒకసారి. మొదటిగా ఇంగ్లీష్లో మా తెలుగు బైబిల్ చూడండి ఒకసారి. లేవియాకాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. లేవియాకాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము అంటే ఇశ్రాయేలుతో అని రాస్తున్నప్పుడు హీబ్రూలో ఎప్పుడు రాసిన ఏమని రాస్తుందంటే బెనే ఇజ్రాయెల్ అని రాస్తుంటుంది. అనంటే ఒకసారి మాట. అంటే ఇశ్రాయేలు కుమారులతో ఇలాగూ చెప్పుము అని అర్థం. అనగా ఇశ్రాయేల్ అంటే యాకోబు కుమారులతో ఇలాగూ చెప్పు అని చెప్తూ తర్వాత ఏం రాస్తుంది? మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు అని ఉంది. ఈ ఒక్క సెంటెన్స్ని ఒక్కసారి చూడండి ఒకసారి. ఈ ఒక్క సెంటెన్స్ గురించి కొద్దిగా ఆలోచిద్దాం. మీలో ఎవరైనా, ఎవరు? ఇశ్రాయేలుతో చెప్పు అని చెప్తున్నాడు. ఇశ్రాయేలుతో చెప్పు అన్న తర్వాత ఇశ్రాయేలీల్లో ఎవరైనా అని చెప్పట్లేదు అక్కడ. మరొకసారి, ఇశ్రాయేల్తో ఇలాగ చెప్పు, మీలో ఎవరైనా అని చెప్పే దగ్గర ఇశ్రాయేలీల్లో ఎవరైనా అని చెప్పట్లేదు. ఓకే, అక్కడ హీబ్రూలో ఆదాం అనే పదం రాస్తుంటుంది. అంటే మీలో ఎవరైనా, ఇఫ్ ఎనీ మ్యాన్, ఇంగ్లీష్ చూడండి ఒకసారి అక్కడ, వెన్ ఎనీ మ్యాన్ ఆఫ్ యూ, ఎనీ బెనే ఇజ్రాయెల్ అనగా ఇశ్రాయేలీలో ఎవరో ఒకరు కాదు. అంటే మీలో ఉన్న ఆదాము అని అర్థం. ఆదాము అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఆదాము అనే మాటకి, ఆదాము లోపల 2 నేచర్స్ పనిచేస్తాయి. 2 డిఫరెంట్ నేచర్స్ పనిచేస్తాయి. దేన్ని అర్పించాలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఆ స్లైడ్ పెట్టాము ఒకసారి. అక్కడ చూడండి ఒకసారి. హీబ్రూలో మిన్ హా బెహిమా అని రాస్తుంది. అనండి ఒకసారి మాట. మిన్ హా బెహిమా కింద ఉంది చూడండి ఒకసారి. అక్కడ హీబ్రూలో ఏదైతే నేను హైలైట్ చేశానో ఆ హైలైట్ చేసింది రైట్ టు లెఫ్ట్ చదవాలి. మిన్ హా బెహిమా అనండి ఒకసారి. బెహిమా అంటే లిటరల్లీ పశువులలోనిది, జంతువుల్లోనిది అని అర్థం. కానీ మిన్ హా బెహిమా అనే మాటకు అర్థం ఏంటంటే మీ మందల్లో నుంచి అని అడగట్లేదు ఆయన.
నీలో ఉన్నటువంటి బెహిమాని తీసుకురా అంటున్నాడు. ఓకే, అంటే ఏంటో ఇంకా కొంచెం అర్థమవుతుంది. చూడండి ఒక్కసారి ఇందాకేం చూసాం మనం, కొంచెం నెక్స్ట్ వెళ్ళాం ఒకసారి, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి ఒకసారి. యూ షల్ బ్రింగ్ యువర్ ఆఫరింగ్ ఫ్రమ్ ద యానిమల్, క్యాటిల్, బహిమా. అంటే మీ దగ్గర ఉన్నటువంటి మందల్లోంచి ఒకదాన్ని తీసుకురండి అని అడగట్లేదు ఆయన. మీలో నుండి, మీలో ఉన్నటువంటి బహిమ అనగా మీలో ఉన్నటువంటి యానిమల్ని తీసుకురమ్మని అడుగుతున్నాడు. అదేంటి పాస్టర్ గారు, మన లోపల యానిమల్ ఉంటుందా? మన లోపల యానిమల్ ఉంటుందా? బాగా వినండి ఒకసారి, నేను చెప్పే మాట బహిమ అనండి ఒకసారి మాట. బహిమ అనే మాటకి, ఓకే మళ్ళీ చెప్తాను. మీలో అంటే ఓ ఇశ్రాయేలీలారా, ఇశ్రాయేల్కి ఇలా చెప్పుము, ఇశ్రాయేలీలో ఎవరో ఒకరు అని చెప్పి ఎవరో ఒక్కరిని మాట్లాడలేదు. పర్టికులర్గా ఇశ్రాయేల్ కాదు కానీ ఆదాం అనే మాటకి మనిషి, మ్యాన్ అని రాస్తుంది ఇంగ్లీష్లో. హీబ్రూలో ఆదాం అని ఉంటుంది. ఈ ఆదాం అనే మాటకి ఒక్క ఆదాము లోపల 2 నేచర్స్ పనిచేస్తుంటాయి. 2 డిఫరెంట్ నేచర్స్ పనిచేస్తుంటాయి. ఏంటి అవంటే, ఒకటేమో ఆత్మ సంబంధమైన దేవుని స్వరూపం పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన దేవుని స్వరూపం చొప్పున సృష్టించబడిన సోల్ పనిచేస్తూ ఉంది. అదే సోల్లో శరీరము అనగా ఈ భూమి మీద నుండి మట్టిలోంచి తీయబడినటువంటి యానిమలిస్టిక్ నేచర్ కూడా పనిచేస్తూ ఉంది. చూడండి ఒకసారి ఆ మాట బహిమా అనండి ఒకసారి. బహిమ అంటే ఒక మనిషిలో 2 నేచర్స్ ఉన్నాయి. ఒకటేమో హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నేచర్, రెండోది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ నేచర్. హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ నేచర్ అనేది ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూప సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సుంచి ఆత్మ సంబంధమైన విషయాల్ని అనుసరిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన విషయాల్ని రిఫ్లెక్ట్ చేస్తుంటే. ఇంకొక లోయెస్ట్ లెవెల్ ఆఫ్ నేచర్ మనిషి ఉంది. అది ఎలాంటిదంటే యానిమలిస్టిక్ నేచర్. బహిమ అనే మాటకి లిటరల్లీ యానిమల్ అని అర్థం. బహిమా అనే మాటకి ఫ్లెష్ ఆర్ బహిమా ఏమంటాం దాన్ని, యానిమల్ అని అర్థం. మన లోపల ఉన్న ఒక పశుత్వం లేకపోతే మృగత్వం లేకపోతే ఆ యొక్క యానిమలిస్టిక్ నేచర్ అని అర్థం. చూడండి ఒకసారి, యానిమలిస్టిక్ నేచర్ అంటే ఫ్లెష్ ఆర్ హీబ్రూ భాషలో ఎజ్జర్ హరా అంటాం, ఈవిల్ ఇంపల్స్ అంటారు. అనండి ఒకసారి మాట ఈవిల్ ఇంపల్స్. ప్రతి మనిషి లోపల ఈ ఈవిల్ ఇంపల్స్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి, యానిమల్ ఆన్ ద ఆల్టర్. బలిపీఠం మీద ఒక బలి పశువు ఉంది అంటే అది ఏదో ఒక యానిమల్ మాత్రమే కాదు. అసలు విషయం ఏంటంటే ద ఫ్లెష్ దట్ మస్ట్ బీ సరెండర్డ్. నా లోపల ఉన్నటువంటి లోయెస్ట్ నేచర్ ఏదైతే ఉందో, నా లోపల ఉన్నటువంటి లోయెస్ట్ నేచర్ అది అక్కడ అర్పించాలి. అది దేవునికి ఇంపైన సువాసన. చూద్దాం ఒకసారి, నెక్స్ట్ వెళ్ళండి ఒకసారి. బహిమ అంటే ద లోయెస్ట్ నేచర్ ఆఫ్ అ మ్యాన్. ప్రతి మనిషిలో ఉండే లోయెస్ట్ నేచర్. దీని గురించి ఇంకా కొంచెం ఎక్కడెక్కడ రాస్తుందో, ఎలా రాస్తుందో దీని గురించి జ్ఞాపకం చేస్తుంది. చూడండి ఒకసారి, నెక్స్ట్ పెట్టాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. ప్రసంగి గ్రంథం. కాగా తాము మృగముల వంటి వారని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే, తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు. ప్రతి మనిషి మృగం వంటి వాడట. అనండి ఒకసారి మాట. ఎవరు సౌండ్ చేయట్లేదు. అదేంటి పాస్టర్ గారు మమ్మల్ని మృగాలు అంటారా అనకండి. బైబిల్లో రాస్తుంది చెప్తున్నాను, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మనిషి ఎందుకు మృగం వంటి వాడు అంటే, ఈ భూమి మీద ఉన్న ఆల్ ద బీస్ట్ లేకపోతే అన్ని పశువులు అన్నీ కూడా నేల మంటిలోంచి పుట్టాయి. అవన్నీ కూడా నేల మంటిలోంచి పుట్టాయి. అలాగే మనము కూడా నేల మంటిలోంచి తీయబడ్డాం. కానీ మన లోపల ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు తన స్వరూపం చొప్పున మన నాసికారంధ్రంలో తన జీవవాయువును ఊదడం అనుభవిస్తాం. ఆమేన్. ఆ రెండింటి మధ్య తేడాను గమనించండి ఒకసారి. అంటే మనుషులందరూ కూడా, ప్రసంగి రాస్తున్నాడు, మనుషులందరూ కూడా మృగముల వంటి వారు అంటున్నాడు. తర్వాత నెక్స్ట్ అమ్మా, మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగూ జరుగుతున్నదని అనుకుంటుని. తర్వాత నరులకు సంభవించినది ఏదో, నరులకి ఏం సంభవిస్తుందో అదే మృగములకు సేమ్ మృగాలకు కూడా సంభవిస్తుంది. నరులకి రోగాలు వస్తాయి, శరీరానికి మృగాలకు కూడా రోగాలు వస్తాయి. నరులకు తెగుళ్ళు వస్తాయి, మృగాలకి తెగుళ్ళు వస్తాయి. తర్వాత కంటిన్యూ. వాటికి గతి ఒక్కటే. ఏంటా గతి? నరులు మృగముల వంటి వారు. అంతేకాదు
వారికి ఏం జరుగుతుందో, నరులకు ఏం జరుగుతుందో, మృగులకు ఏం జరుగుతుందో నరులకు అదే జరుగుతుందట. తర్వాత రెండిటికి ఒకటే గతి, అంటే ద ఎండ్ ఒకటే దగ్గరికి ఎండ్ అయిపోతాయన్నమాట. ఎక్కడ తెలుసా? ఏదైతే మంటి నుండి సృష్టించబడిందో మన్నైనది తిరిగి మన్నైపోతుంది. ఆత్మ దానిని దయచేసిన వాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మనేమో దాన్ని దయచేసిన వాని దగ్గరికి వెళ్ళిపోతుంది. మన్నైనది మన్నైపోతుంది. అయితే వారికిని గతి ఒక్కటే. ది ఎండ్, ఇద్దరు కలుసుకునే ప్లేస్ ఎక్కడంటే మన్నైపోతుంది అన్నమాట. గమనించండి ఒకసారి. ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో ఏం రాస్తున్నాడంటే, మనుషులు మృగముల వంటి వారు అనే సంగతి తెలుసుకోవాలట. మనుషులు మృగముల వంటి వారు అనే సంగతి తెలుసుకోవాలట. మర్చిపోవద్దు ఆ విషయాన్ని. మనం కూడా దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాం అనే మాట ఎంత నిజమో, మృగముల వంటి వారు అనే సంగతి మర్చిపోవద్దు. ఎందుకంటే వాటికి సంబంధించిందే మనకి సంభవిస్తుంది. వాటికి మనకి ఒకే గతి ఉన్నది. తర్వాత నెక్స్ట్ చదువు. నరులు చచ్చినట్లు మృగములు కూడా చస్తాయి. సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. తర్వాత సమస్తం వ్యర్థం. ఈ టెక్స్ట్ యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, ఎందుకు ప్రసంగి అంత మాట అంటున్నాడంటే దానికి రీజన్ ఏంటంటే, ఆ స్లైడ్ చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమనుందంటే, ఆ యొక్క ఈ యొక్క ప్రసంగి రాస్తున్న ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, దేవుని స్వరూపాన్ని కోల్పోయిన ప్రతి మానవుడు మృగంతో సమానం అని అర్థం. దేవుని సంగతులను, దేవుని విషయాలని, దేవుని ఉద్దేశాలని ఆలోచించని, లేకపోతే వాటికి టైం లేని, వాటికి టైం ఇవ్వని, లేకపోతే వాటి గురించి ఆలోచించని వ్యక్తి ఎవరన్నా సరే వాళ్ళు ఎలాంటి వారంటే మృగముతో సమానం అని చెప్తున్నాడు. హీబ్రూ ఐడియా ఏంటంటే, మ్యాన్ వితౌట్ గాడ్ బిహేవ్స్ లైక్ బెహిమా అనండి ఒకసారి. హీబ్రూ భాషలో బెహిమా అనే మాటకి యానిమలిస్టిక్ నేచర్ అని అర్థం, యానిమల్ అని అర్థం లిటరల్గా. చూడండి ఒకసారి. తర్వాత ఈ యొక్క అవి ఎలా ప్రవర్తిస్తాయంటే, ఆ యొక్క ప్రవర్తన గురించి రాస్తూ ఇన్స్టింక్ట్ డ్రివెన్ నేచర్ అంటే అర్థం ఏంటంటే, యానిమల్స్లో ఇన్స్టింక్ట్ అంటాం. అదిశమా ఇన్స్టింక్ట్ అంటే తెలుసా? ఇన్స్టింక్ట్ అంటే తెలుగులో సహజాత ప్రవృత్తి అంటారు. అనండి ఒకసారి మాట. అదేందో పాస్టర్ గారు, సహజాత ప్రవృత్తి. ఆ మాటకు అర్థం ఏంటంటే, చేపకి ఈత ఎవరు నేర్పిస్తారు? చేపకి ఈత నేర్పించుట అనే ఒక స్కూల్ పెట్టాలి. దానికి అవసరం లేదుగా. ఈత స్విమ్మింగ్ స్కూల్ పెట్టాల్సిన అవసరం లేదు. క్లాసులకు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదుగా. మరి అది ఎలా ఈత కొడుతుంది? మరి ఆ ఈత కొట్టడాన్ని ఏమంటాం అంటే ఇన్స్టింక్ట్ అంటాం. అది పుట్టుకతోనే వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ దాంతో ఉంటుంది అది. అలాగే సముద్రం ఒడ్డున తాబేళ్ళన్నీ గుడ్ల నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తాబేళ్ళన్నీ ఎటెళ్తాయి తెలుసా? ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. దానికి సముద్రం ఇటు ఉందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాల్సిన పని లేదు. అలాగే ప్రతి జీవికి ఒక ఇన్స్టింక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, కుక్క, పిల్లి, ప్రతి దానికి దాని ఇన్స్టింక్ట్ దానికి ఉంటుంది. ఎలకకి ఒక ఇన్స్టింక్ట్. ఆ ఇన్స్టింక్ట్ అనేది అవుతుందో, ఆ స్పెషాలిటీ, ఆ ఇన్స్టింక్ట్ దాన్ని డ్రైవ్ చేస్తుంటే అది జీవిస్తుంది. మనిషి ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడ్డం, దేవుని ఆత్మ సంగతుల్ని మర్చిపోయి విడిచిపెడతాడో, మనిషి కూడా ఇన్స్టింక్ట్ డ్రివెన్ లైఫ్లోకి పడిపోతాడు. నేచర్ చేత ఇన్స్టింక్ట్ డ్రివెన్ లైఫ్లోకి పడిపోతాడు. ఇది ప్రసంగి గ్రంథంలో మనం చదివిన రెఫరెన్స్ యొక్క సారాంశం. మనలో దేవుని స్వరూపాన్ని మిస్ అయ్యామా, మృగత్వం పనిచేస్తుంది. ఓకే, ఇంకా చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇంకొక చోట చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 49వ కీర్తన 20వ వచనం. ఘనత నుండి చూడండి ఒకసారి. 49వ కీర్తన 20వ వచనం. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలిన వారు. ఓకే, ఒక్కసారి ఏమన్నా రాసింది అక్కడ? ఘనత నొంది మంచి పొజిషన్కి చేరుకున్న తర్వాత బుద్ధి మిస్ అయిపోయింది అనుకోండి, బుద్ధిహీనులు అయిపోయారు అనుకోండి, అక్కడి నుంచి పడిపోయామనుకోండి. అలాంటి పడిపోయిన వాళ్ళు ఎవరైనా తెలుసా మీకు? ఘనత నొందిన నరుడు మృగంగా మారిపోయినవాడు ఎవరైనా తెలుసా మీకు? ఐడియా ఉందా?
అమ్మా నెబుకద్నెజర్. ఒక్కసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం మొత్తం చదవండి. ఆ అధ్యాయం ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి మహారాజు యొక్క సాక్ష్యం. అది తన పర్సనల్ టెస్టిమనీ, అది సొంతంగా రాస్తున్నాడు. అది దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఆ 4వ అధ్యాయం అంతలో ఏం రాస్తుందంటే, ఇదిగో దేవుడు ఏమని రాస్తుందంటే ఒకసారి చదువుదాం చూడండి. ఒకసారి 4వ అధ్యాయం ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఒక దర్శనం ఆయన కలుగుతూ ఉంది. ఆ దర్శనం గురించి ఆయన చూడండి ఒకసారి ఏమని రాస్తుందంటే 13వ చదువుతాను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనసునకు కలిగిన దర్శనములను చూచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించాను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలు దాని ఆకులు. ఇదంతా కూడా దర్శనం. తర్వాత చూడండి ఒకసారి మీకు ఓకే ఎక్కడంటే 28వ వచనం చదువుతాను చూడండి ఒకసారి. 28 4వ అధ్యాయం 28వ వచనం. పైన చెప్పినదంతయు రాజు నెబుకద్నెజరుకు సంభవించను. ఒక దర్శనం కలిగింది, ఆ దర్శనం నెరవేరింది. 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట, అంటే సంవత్సరం ముందే దేవుడు ఈ నెబుకద్నెజరుకి ఏం జరగబోతోందో ఒక దర్శనం చూపించేశాడు. కళ వచ్చింది ఆయనకి ఆల్రెడీ. 12 నెలల తర్వాత జరగబోయేదాన్ని ముందే చూశాడు. ఇక్కడ చూడండి ఒకసారి. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోను నగరమందు సంచరించుచుండగా రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడట. ఇదే రాజుని దేవుడు ఈయనని తీసుకెళ్ళి మహారాజుని చేశాడట. అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. అదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. 6వ అధ్యాయం 18వ వచనం. 6వ అధ్యాయం 18వ వచనం. మనుషుల్లో ఘనుడైనటువంటి నెబుకద్నెజరు, చదవండి ఒకసారి, నేను చదువుతాను చూడండి ఒకసారి. 18వ వచనం. రాజా చిత్తగించు మహోన్నతులకు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకి ఇచ్చాను. నెబుకద్నెజరు తీసుకున్న దాని గురించి ఇది ఒక స్టేట్మెంట్. ఇది చూడండి ఒకసారి. తర్వాత చూడండి ఒకసారి. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించను, ఎవరిని పడజేయగోరెనో వారిని పడవేశను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయము కఠినపు చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి. తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ మనం వెనకొద్దాం. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇది దానియేలు చనిపోయిన తర్వాత ఆయన కొడుక్కి చెప్తున్నటువంటి విషయం. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత నెబుకద్నెజరు కొడుక్కి చెప్పినటువంటి విషయం. ఇక్కడ చూడండి ఒకసారి. నెబుకద్నెజరు జీవితంలో జరిగిన విషయం. ఈ మహా విశాల పట్టణం, ఈ నెబుకద్నెజరు అనేవాడు ఎలాంటి వాడంటే సర్వభూమిని పరిపాలించిన రాజుల్లో మొదటివాడు. సమస్త భూమిని పరిపాలించిన రాజుల్లో మొదటివాడు ఎవరు? నెబుకద్నెజరు. మనందరం అనుకుంటాం గ్రీకు రాజు అయినటువంటి అలెగ్జాండరే ప్రపంచం అంతా జయించాడు అనుకుంటాం. కానీ ఆ అలెగ్జాండర్ జయించడం కంటే ముందే ఈవెన్ అలెగ్జాండర్కి కూడా ఇన్స్పిరేషన్ వీళ్ళందరూ కూడా. ఈ పర్షియన్ కింగ్స్ అనేవాళ్ళు అలెగ్జాండర్కి ఇన్స్పిరేషన్ వీళ్ళు. అయితే విషయం ఏంటంటే ఆ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు సమస్త భూమికి రాజై ఉన్నాడు. భూమి మీద ఉన్న అన్ని దేశాలని, అన్ని జాతుల్ని, అన్ని భాషలు మాట్లాడే వారిని పరిపాలించారు. అలాంటి మహర్దశ ఇవ్వడం కోసం దేవుడు అతనికి ఆ మహర్దశ ఇవ్వడం కోసం ఎవరిని పడేయాలో అని పడేశాడట, ఎవరిని రక్షించాలో వారిని రక్షించాడట, ఎవరిని చంపేయాలో వారిని చంపేశాడట. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. దేవుడు నీకు ఒక దశ ఇవ్వడం కోసం, దానికోసం దేవుని ప్రేమించు వారికి అన్నాడు ఒకసారి. దేవుని ప్రేమించు వారికి ఏం జరుగుతుందట? సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నాయట. అంటే దేవుని ప్రేమించేవారంటే ఎవరు? ఏం చేస్తారు మా దేవుని ప్రేమించడం కోసం? దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ఆజ్ఞలు గైకొని దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం
సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతున్నాయట. ఆమేన్. ఇప్పుడు నిన్ను కూడా ఎక్కడికో తీసుకెళ్లాలని దేవుడు అనుకుంటున్నాడు. దానికోసం నేనేం చేయాలి అంటే, నువ్వేం చేయక్కర్లేదు, దేవుని ప్రేమించడం మొదలుపెట్టి చాలు. ఎలా ప్రేమిస్తాం? ఆయన ఆజ్ఞలు గైకోవడానికి జస్ట్ దేవా నీకు ఏది ఇష్టమో చెప్పు, దాని ప్రకారం నేను నడుచుకుంటానే ఒక తీర్మానం దగ్గరికి వస్తే చాలు. దేవుడు నిన్ను దీవించడం మొదలు పెట్టడం కోసం, నిన్ను మహర్దశలోకి తీసుకెళ్ళడం కోసం ఎవరిని చంపాలో వారిని చంపుతాడు, ఎవరిని తొలగించాలో వారిని తొలగిస్తారు, ఎవరు అడ్డమున్నారో వారు అడ్డం పెట్టే వాళ్ళని అడ్డం పెట్టాలి, లేకపోతే అడ్డమున్న వాళ్ళని తొలగించడం కోసం తొలగిస్తాడు. ఏ డోర్ తెరవాలో ఆ డోర్ తెరుస్తాడు, ఏ డోర్ మూయాలో ఆ డోర్ మూస్తాడు. నెబుకద్నెజరుకు ఆ మహర్దశని ఇచ్చాడట. అయితే అంత మహర్దశలో ఉన్న వ్యక్తి ఈయన ఆ పట్టణం అంతా చూసుకొని ఆయన అన్నాడట, ఇదంతా నేను కట్టించినదే కదా అనుకున్నాడట. ఇదంతా నాదే కదా, నేనే కదా, నా శక్తి, నా బలం, నా జ్ఞానం నేనే కదా, నాదే కదా అనుకున్నాడట. అనుకోగానే ఏం జరిగింది చూడండి ఒకసారి. మీకు ఎంతమందికి ద కింగ్ అండ్ ద టామరిన్ డ్రమ్ స్టోరీ తెలుసు? కింగ్ అండ్ ద టామరిన్ డ్రమ్ ఐడియా ఉండొచ్చు. ఐడియా కదా? కింగ్ అండ్ ద టామరిన్ డ్రమ్ అని ఒక స్టోరీ ఉంటుంది. యాక్చువల్గా అది నెబుకద్నెజర్ స్టోరీ. రాజు కొమ్ములు వచ్చేస్తాయి, రాజుకి రాత్రి కొమ్ములు వచ్చేస్తాయి. దాన్ని కవర్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. సరే, ఆ స్టోరీ యాక్చువల్గా నెబుకద్నెజర్ స్టోరీ. చూడండి ఒకసారి, కంటిన్యూ చేస్తాను చూడండి ఒకసారి. ఇది నాదే కదా అని అనుకున్నప్పుడు ఏం జరిగిందంట, అతడు నేను కట్టించినదే కదా అని తనలో తాను అనుకొనెను. 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు. ఎవరు చూడట్లేదా, చదవట్లేదా? ఎక్కడుందమ్మా? నేను ఒక్కడనే అరుస్తూ ఉన్నా, ఎవరు చదవట్లేదు గట్టిగా. చదవండి. రాజు నోట, అందరు చదవండి ఒకసారి. అది నాకేం వినపడలే. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. ఆ మహర్దశ నుంచి కింద పడేశాడు దేవుడు. తర్వాత నెక్స్ట్ వచ్చిన, మనుషులే తమ యొద్ద నుండి తరిమేస్తారట. తర్వాత, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడుకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొను వరకు 7 కాలములు నీ ఇలాగూ జరుగునని చెప్పాను. తర్వాత వచ్చిన నెక్స్ట్ ఒకసారి. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించను. మానవులలో నుండి అతని తరిమిరి. అంటే అప్పటికప్పుడే ఎప్పుడైతే దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు కాదు ఇది నేను అనే ఆలోచన తనలో పుట్టిందో, ఆ వెంటనే తనలోని పశుత్వం, తనలోని ఆ మృగం బయటకు వచ్చిందట. ఆ మృగం ఎలా ఉందంటే, ఈ మృగాన్ని ఎవరైనా మనుషుల మధ్య పెట్టుకుంటారా? మనుషులే నిన్నటి దాకా ఘనత లేకపోతే ప్రభావం అని చెప్పి పొగిడి ఆయన్ని హైలైట్ చేసి ఘనపరిచిన వారు ఈరోజు తరమడం మొదలుపెట్టారు. పశువులు మా మధ్యలో వద్దని చెప్పి తరమడం మొదలుపెట్టారు. తరిమి వేస్తే తర్వాత చూడండి ఒకసారి, పశువుల మధ్య గడ్డి మేసను, ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను. తర్వాత ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరల అనండి ఒకసారి. ఏమన్నా వస్తుంది ఇక్కడ? మానవ బుద్ధి అనండి ఒకసారి. ఏంటో తెలుసా మానవ బుద్ధి? అక్నాలెడ్జింగ్ గాడ్. దేవుణ్ణి దేవునిగా అన్ని విషయాల్లో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఎప్పుడైనా ఇంటర్వ్యూని అవ్వగలడు. అన్నిటికీ కారణం ఆయనే. ఆయన కృపలేనిదే నేను బ్రతకలేను. ఈరోజు శ్వాస తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం అంటే, లోపల మన శరీరంలో రక్తం ప్రసరిస్తుంది అంటే, అందరికీ జీవమును ఊపిరి దయచేయువాడు ఆయన అని దేవుణ్ణి అక్నాలెడ్జ్ చేయడమే మానవ బుద్ధి. నేను మనిషిని ఎప్పుడవుతానంటే, నాలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని గుర్తించినప్పుడే నేను మనిషిని అవుతాను. లేకపోతే పశువులకి నాకు తేడా లేదు.
వాటికి నాకు ఒకటే గతి, అవి వాటికి జరిగిందే నాకు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ, ఎప్పుడైతే నాకు మానవ బుద్ధి పుట్టిందో అప్పుడు ఏం చేశాడట, నా కండ్లు ఏమని వస్తుంది, ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి అని స్తుతించడం మొదలుపెట్టాడట. అంటే పశువు ఎప్పుడైనా పైకి చూడదు, పశువు ఎప్పుడైనా పైకి చూడడం రాదు. మనిషికి ఒక్కడికే తల పైకెత్తడం వస్తుంది, చేతులు పైకెత్తడం వస్తుంది. హల్లెలూయా అనండి ఒకసారి. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చేతులు పైకెత్తండి. దేవుడు మనిషికి మాత్రం ఇచ్చిన వరం ఇది. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం అంటాడు ఆయన. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. నాలోని పశువు అక్కడ వధించబడింది. నేను మనిషిని ఇదిగో చేతులెత్తి నీ రాజ్యమును నేను స్తుతిస్తున్నా, నీ యొక్క ప్రభావమును, నీ ఘనతను నేను స్తుతిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం అంటే అక్కడ అర్పించేది బలి కాదు. దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథం చదివాం. ఎప్పుడైతే మనిషి తనలో ఉన్నటువంటి మృగము అనగా మనిషి తనలో ఉన్నటువంటి దేవుని స్వరూపాన్ని మర్చిపోతాడో, పశువులకి తనకి తేడా లేదు. వాటికి జరిగిందే మనకు జరుగుతుంది. వాటి గతి మన గతి ఒకటే. అయితే ఇక్కడ కీర్తనల గ్రంథంలో గనుడైనటువంటి మనిషి తన ఘనతను కోల్పోతే, తర్వాత ఇంకొక వచనం రాస్తుంది అక్కడ, దానియేలు గ్రంథంలో ఏం రాస్తుందంటే, ఆయన ఎవరికి ఆ రాజ్యం ఇవ్వగోరునో వాళ్ళకి ఇస్తాడట. ఎవరికి రాజ్యం ఇవ్వగోరుతాడో ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి రాజ్యం ఇస్తాడు. రాజ్యమే కాదు, బాప్తిసం ఇచ్చి యోహాను ఇలా అంటాడు, పరలోకమందున్న తండ్రి అనుగ్రహించింది భూమి మీద ఎవరు ఏది పొందుకోలేరు. ఒక వస్తువు కూడా పొందుకోలేం మనం. ఒక చిన్న విషయాన్ని కూడా మనం పొందుకోలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. అయితే కీర్తనల గ్రంథం 49వ కీర్తన ఎన్నో వచనం చదవమా? 12. చదవండి ఒకసారి. 12వ వచనం. 20 చదివా? 20 చదివా? 20 చదువు ఒకసారి. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఆ నశించిపోయే జంతువుల్ని పోలి ఉన్నారు. 12వ వచనం చదువు ఒకసారి. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. నశించు మృగములను పోలినవాడు. విషయం ఏంటంటే, వెన్ మ్యాన్ బికమ్స్ లైక్ అ బీస్ట్, మనిషి మృగంలాగా ఎప్పుడు మారుతాడు అంటే, ఇందాక మాట్లాడుకో ప్రసంగి గ్రంథం ప్రకారం ఏమో, మనిషి తనలోని దేవత్వాన్ని, దేవుని యొక్క గుణాన్ని మర్చిపోతే మృగంతో సమానం. కీర్తన గ్రంథం ప్రకారం మాట్లాడుకుంటే, తనలోని మృగం ఎప్పుడు బయటకు వస్తుందంటే, దేవుని రికగ్నైజ్ చేయకుండా లేకపోతే దాన్ని అనుసరించినప్పుడు. అక్కడ రాసిన మాట చూడండి ఒకసారి. వెన్ మ్యాన్ లూజెస్ స్పిరిచువల్ అవేర్నెస్, ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల్ని మర్చిపోతే, మిస్ అయిపోతే, హీ బికమ్స్ యానిమల్ లైక్, కేవలం జంతువుల వంటి వాడుగా మారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇది ప్రసంగి గ్రంథం అయిపోయింది. కీర్తనల గ్రంథం ఇంకో వచ్చిన చదువు. నెక్స్ట్ పెట్టాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. ఆదికాండంలో మనిషి పడిపోక ముందు సమస్తాన్ని ఆయన ఏలాడు. ఎలా ఏలాడంటే, ప్రతిదానికి ఆయన పేరు పెట్టాడు. ప్రతి జీవికి మనిషి పేరు పెట్టాడు. పేరు పెట్టాడంటే వాటిని పరిపాలించాడు అని అర్థం. అవన్నీ మనిషికి లోబడ్డాయి. ఎప్పుడైతే మనిషే దేవుని సన్నిధిలో పడిపోయాడో, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం చేసి పడిపోయాడో, క్రియేషన్ తనని ఏలడం మొదలుపెట్టింది. ఎలాంటిదంటే ఆ యొక్క ఫియర్, లేకపోతే ఏమంటామంటే ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటాం. ప్రతి జీవికి సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అని ఉంటుంది. తనని తాను కాపాడుకోవడం కోసం ఒక్కొక్క జీవికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే మనిషి కూడా తనని తాను కోసం ఆ యొక్క సర్వైవల్ ఇన్స్టింక్ట్ మీద ఆధారపడిపోతాడు. ఇంకోటి తెలుసా, మనం సర్వైవ్ అవుతున్నామంటే మనలో ఉన్న సర్వైవల్ ఇన్స్టింక్ట్ని బట్టి కాదు. అంటే
మనము సర్వైవ్ అవుతున్నామంటే మనలో ఉన్న సర్వైవల్ ఇన్స్టింక్ట్ని బట్టి కాదు. అంటే ఇప్పుడు ఎలక తనని తను కోసం దాని పని అది చేస్తుంది. దాని శత్రువు ఎవరు? దాన్ని చంపేది ఎవరు? పిల్లి నుంచి తను కాపాడుకోవాలి. ఓకే, అలాగా ప్రతి జీవికి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. మనల్ని మనం సర్వైవ్ అవుతున్నామంటే మనలో ఉన్న సర్వైవల్ ఇన్స్టింక్ట్ని బట్టి కాదు. నా జ్ఞానము, నా తెలివి, అందుకని ఏమైనా వస్తుంది తెలుసా వాక్యంలో? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. దేవునికి స్తోత్రం. దేవుడు కట్టిస్తే నీకు ఇల్లు కట్టబడుతుంది. దేవుడు నిలబెడితే నువ్వు నిలబడతావు. సో అంటే నా సర్వైవల్ ఇన్స్టింక్ట్ని బట్టి నేను రక్షించబడట్లేదు, నేను సర్వైవ్ అవ్వట్లేదు. దేవుడు నన్ను సర్వైవ్, నా సస్టెనెన్స్, నా సర్వైవల్కి సంబంధించిన నా సస్టెనెన్స్ దేవుడై ఉన్నాడు. దేవుడి నుంచి పొందుకుంటున్నాం. ఆమె అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. కయీనులోని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం చదవమా. నీవు సత్క్రియను చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా. కయీనుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆదాము తర్వాత జనరేషన్ అయినటువంటి కయీనుతో దేవుడు మాట్లాడుతూ నీవు సత్క్రియ చేస్తే, సత్క్రియ అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి ఒకసారి. సత్క్రియ అంటే డూయింగ్ ద కమాండ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ గుడ్ థింగ్. సత్క్రియలు ఏంటివి అంటే దేవుని ఆజ్ఞ అనుసరించడమే సత్క్రియ. దేవుని ఆజ్ఞలే మంచి క్రియలు. తర్వాత ఆ సత్క్రియను నువ్వు చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా. సత్క్రియ చేయని ఎడల తల దించుకున్నావు. అయితే తల దించుకోవడం వల్ల ఏమవుతుందంట? పాపము వాకిట పొంచి ఉండును అనండి ఒకసారి మాట. పాపము వాకిట పొంచి ఉండును. ఈ మాట చదివినప్పుడు పొంచి ఉండేది ఏంటో తెలుసా? బీస్ట్ అంటాం దాన్ని. పొంచి ఉండేదాన్ని ఏమంటాం? బీస్ట్. అంటే నిన్ను మింగడం కోసం, నిన్ను తన ఆహారంగా చేసుకోవడం కోసం ఒక బీస్ట్ ఒకటి వాకిట వెయిట్ చేస్తూ ఉంది. నువ్వు దానికోసం డోర్ తీసావు. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం వల్ల ఒక వైల్డ్ బీస్ట్ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నీ కోసం, నీ మీద డిజైర్తో ఎదురు చూస్తుంది. నిన్ను మింగివేయడం కోసం, నిన్ను తినడం కోసం అది ఎదురు చూస్తూ ఉంది. ఒకసారి చూడండి ఒకసారి ఆ స్టేట్మెంట్ని. పాపం వాకిట పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంచగలను, నీవు దానిని ఏలుదు. ఒకసారి ఆ స్లైడ్ చూడండి ఒకసారి. ఇక డోర్ దగ్గర క్రౌచింగ్, సిన్ ఈజ్ క్రౌచింగ్ ఎట్ ద డోర్, ఇట్స్ డిజైర్ ఈజ్ ఫర్ యూ. నీ కోసం అది ఆశపడుతుందట. తర్వాత చూడండి ఒకసారి. ఆ సిన్ని ఎలా చూపిస్తున్నాడంటే ఒక వైల్డ్ యానిమల్ రెడీ టు డెవోర్, నిన్ను మింగివేయడానికి సిద్ధపడినటువంటి ఒక యానిమల్ లాగా చిత్రీకరించబడుతుంది అక్కడ. సత్క్రియ చేయలేదు కాబట్టి నిన్ను మింగివేసే ఈ యానిమల్ బయట ఉండదు. ఎక్కడ ఉంటుంది తెలుసా? మన లోపల ఉంటుంది. అర్థమవుతుంగా నేను మాట్లాడేది? అంటే ఇప్పుడు నేను సత్క్రియ చేయకపోతే నా కోసం పొంచి ఉండే బీస్ట్ ఎక్కడ ఉంటుంది? నా లోపల. దిస్ ఈజ్ బెహిమా విత్ ఇన్ అ మ్యాన్. ప్రతి మనిషిలో ఉండే బెహిమా అంటాం దాన్ని. దానిని బలర్పించమని కోరుతున్నాడు. తర్వాత చదువు ఒకసారి. నెక్స్ట్ ఇంకోటి చూడండి ఒకసారి. ఇది 4వ అధ్యాయం 7వ వచనంలో కయీనుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీవు సత్క్రియ చేయలేదు కాబట్టి. ఒకసారి ఈ మాట చెప్పండి ఒకసారి నాతో పాటు. యాక్టివ్లీ డూయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. యాక్టివ్లీ డూయింగ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి అన్నమాట. అంటే ఏంటి తెలుసా? యాక్టివ్లీ డూయింగ్ అంటే ప్యాసివ్గా చేయడం వేరు, యాక్టివ్గా చేయడం వేరు. అంటే అది నా దగ్గరకు వచ్చినప్పుడు చేయడం వేరు, నా దగ్గరకు వచ్చినప్పుడు చేయడం వేరు, దానికోసం ముందుగా నేనే సిద్ధపడి చేయడం వేరు. మేలుకున్న తర్వాత దేవునికి సమయం ఇవ్వడం వేరు, దేవునికి సమయం ఇవ్వడం కోసం ముందుగానే మేల్కోవడం వేరు. యాక్టివ్లీ డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది చేస్తున్నంతసేపు మనము మనుషుల్లాగా ఉంటాం, లేకపోతే మనలో మృగం. ఏంది పాస్టర్ గారు మమ్మల్ని అందరినీ పశువులు మృగాలని తిడుతున్నాడు అనుకండి.
వినండి ఒకసారి. వాక్యంలో రాస్తున్న కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం నీ నుంచి నా నుంచి ఏం కోరుతుందో, ఎలాంటి జీవితాన్ని కోరుతుందో చెప్పడం కోసం ఈ మాటలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాం ఒకసారి. ఇది ఆదికాండం వరకు. ప్రసంగి గ్రంథం చూసాం, కీర్తన గ్రంథం చూసాం, ఆదికాండం చూసాం. అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటి? కామన్ పాయింట్ ఏంటి? బీస్ట్, యానిమల్, బెహీమా, అన్నిట్లో కామన్ థింగ్ అది. తర్వాత ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వెళ్దాం, కొత్త నిబంధనకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఆ శరీరము అన్న, బెహిమా అన్న, బీస్ట్ అన్న అన్నీ ఒకే పదాలు. యానిమల్, బెహిమా ఇవన్నీ ఒకే పదాలు. చదవండి ఒకసారి. 8వ అధ్యాయం. శరీరానుసారులు అంటే యూనో ప్రతి మనిషిలో 2 నేచర్స్ అండ్ 2 ఇంపల్సెస్ పనిచేస్తాయని చెప్పాను కదా. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ, లోయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ. ఈ లోయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ ఎర్త్లీ పర్సనాలిటీ, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ గాడ్లీ పర్సనాలిటీ, హెవెన్లీ పర్సనాలిటీ. ఈ 2 పర్సనాలిటీస్ మధ్య ఒక పోరాటం నిరంతరం జరుగుతూ ఉంది. అయితే ఎవరైతే ఈ యొక్క లోయెస్ట్ లెవెల్ ఆఫ్ దాన్ని బట్టే నడుచుకుంటూ వెళ్ళిపోదాం, మాకు దేవుడొద్దు, మాకు ఇదే ఆనందం ఉంది, ఇదే బాగుంది అనుకొని వెళ్ళే వాళ్ళందరూ, శరీరానుసారులందరూ శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారులందరూ శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులందరూ ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఇప్పుడు నేను లోయెస్ట్ పర్సనాలిటీని అనుసరిస్తున్నానా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్సనాలిటీని అనుసరిస్తున్నాను అనేది నేను ఆత్మ సంబంధిన లేకపోతే శరీర సంబంధిన అని తెలుస్తుంది. గమనించండి ఒకసారి. నెక్స్ట్ చదువు ఒకసారి. శరీర సంబంధులు శరీరానుసారమైన మనస్సు వాటి మీద మనసు ఉంచుతారు. తర్వాత శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు మరణము. ఈ శరీరము అన్న దగ్గర ఫ్లష్, బెహిమా అని అర్థం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. ఇంకోవచ్చు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. తర్వాత ఏలయనగా ఒకసారి ఈ మాట వినండి ఒకసారి. ఆత్మానుసారంగా నడుచుకోవడం మొదలు పెడితే జీవం కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం జీవితంలో. శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నాం కనుకనే మరణం కలిగి ఉన్నాం మన జీవితంలో. నేను ఆత్మానుసారంగా జీవించడం మొదలు పెడితే, జీవించడం స్టార్ట్ చేస్తే మరణం కాదు, జీవము మరియు సమాధానం ఉంటుంది లైఫ్లో. తర్వాత చూడండి ఒకసారి. అయితే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధంగా పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమని వస్తుంది అక్కడ? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని ధర్మశాస్త్రాన్ని అసహించుకుంటూ దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. అంతేకాదు ఏ మాత్రమును లోబడనేరదు. ఆ లోబడడం ఇష్టం లేని, లేకపోతే నిన్ను మింగడం కోసం సిద్ధంగా ఉన్న ఆ వైల్డ్ బీస్ట్ ఏదైతే ఉందో ఆ యానిమల్ని అర్పించమని దేవుడు కోరుకునేది. తర్వాత నెక్స్ట్ ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. ఈ వచనం చదువుదాం ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. దీన్ని ఏమంటామంటే ద నేచర్ ఆఫ్ బెహిమా అంటాం. నేచర్ ఆఫ్ బెహిమా. ఇందులో రాసిన లిస్ట్ ఉంది కదా. ఇందాక రాజు గురించి మాట్లాడుకున్నాం కదా, నెబుకద్నెజర్ గురించి. ఆయనలో ఈ నేచర్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ప్రైడ్ అంటాం, గర్వం. అనండి ఒకసారి, కొంచెం గర్వం అనండి ఒకసారి. యూనో కొన్ని విషయాలు బట్టి మనం షేమ్ ఫీల్ కావాలి. దేవుని సన్నిధిలో మనం జీవించే విధానం బట్టి కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? షేమ్ ఫీల్ కావాలి. కానీ షేమ్ ఫీల్ అవ్వాల్సిన ఏరియాలట మనం ఏం చేస్తామట? గర్వపడతామట. కొన్ని విషయాలను బట్టి వీ హ్యావ్ టు ఫీల్ షేమ్. ఇదిగో నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా లేను, దేవుని సన్నిధిలో ఇలా లేను, అలా లేను. ఏ విషయాలు ఉన్నాయో మనకు తెలుసు ఆ విషయాలు. వీ హ్యావ్ టు ఫీల్ షేమ్. కానీ దాన్ని బట్టి ఆ షేమ్ ఫీల్ అవ్వలేదు అంటే అర్థం ఏంటి తెలుసా? దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైడ్. అదొక ప్రైడ్. అది
సరే, పాయింట్ ఏంటంటే ఇవి నేచర్ ఆఫ్ బెహిమా. ఆ బెహిమా అనే ఆ శరీరము అనే దానికి దాని యొక్క నేచర్ అది. సెక్షువల్ ఇమ్మొరాలిటీ, తర్వాత సెల్ఫిష్నెస్ అంటాం. ఓకే, విగ్రహారాధన అంటే ఇంకేదో కాదు. విగ్రహారాధనలో ఉన్నదంతా కూడా సెల్ఫిష్నెస్సే, స్వార్థము అంటాం. తర్వాత ద్వేషము, కలహము, మత్తతలు, లేకపోతే కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏదో ఒక గ్రడ్జ్ పెట్టుకోవడం, ఏదైనా ఒకటి క్యారీ చేస్తూ ఉండడం, ఏదైనా ఒకటి లోపల పెట్టుకొని బాధపడుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, సో దేవుని యొక్క జ్ఞానం పొందుకున్న తర్వాత ఆ జ్ఞానం మనల్ని జ్ఞానంలో నడిపిస్తుంది. ఆ జ్ఞానంలో నడవకుండా చేసే ఈ శరీర క్రియలకి మనమేం అతిథులం కాదు. కానీ ఆ శరీర క్రియల్ని దహనబలిలాగా అర్పించమని కూడబడుతుంది. అర్పించవలసినది అనంటే ఒకసారి మాట. ఓకే, ఇది గలతీ పత్రిక. ఓకే, గలతీ పత్రిక అయిపోలేదు ఇంకా. క్రొత్త నిబంధనలో ఉన్న ఫ్లెష్ గురించి మాట్లాడుతున్నాను, క్రొత్త నిబంధనలో ఉన్న బెహిమ గురించి మాట్లాడుతున్నాను. యాకోబు పత్రిక 1:4 యాకోబు పత్రిక చూడండి ఒకసారి. మీరు సంపూర్ణులను అమ్మా 1:14 ఎస్. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ప్రతివాడును తన స్వకీయ దురాశ అని ఉంది. యాక్చువల్గా అయితే హీబ్రూలో లేకపోతే రాసిన వర్డ్ ఒరిజినల్ లాంగ్వేజ్లో ఈవిల్ అని మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న ఈవిల్ అనేది ఈడ్చుకొని పోద్దట. మనము గనుక స్పిరిచువల్లీ స్ట్రాంగ్గా లేకపోతే, దేవుని విషయాలకు సంబంధించిన అవేర్నెస్ లేకపోతే, లేదా దేవుని సంగతుల పక్షంగా యాక్టివ్లీ డూయింగ్ గుడ్ అనే దాని విషయంలో మనం యాక్టివ్గా లేకపోతే అది లాక్కొని వెళ్ళిపోద్ది. యూనో, ఈ భూమి మీద నుంచి పైకి ఎగిరే ప్రతి ఫ్లైట్ కానీ లేకపోతే ఏదైనా పక్షి కానీ పైకి ఎగిరేటప్పుడు ఈ యొక్క భూమికి సంబంధించిన అన్ని ఆ యొక్క ఏమంటామంటే ఆ గ్రావిటీని అధిగమించి తట్టుకొని పైకి ఎగరగలుగుతున్నాయి. అలా పైకి ఎగరడానికి సంబంధించిన స్పిరిచువల్ ఆ యొక్క వింగ్స్ కానీ, ఆ స్పిరిచువల్గా ఆ గ్రావిటీని మనం అధిగమించే యాక్టివ్గా నిలబడే ఆ విషయాన్ని కనుక మనం మిస్ చేసామనుకోండి, కింద పడిపోతాం. ఏమన్నా వస్తుంది ఇక్కడ? యాకోబు పత్రిక 1:14 ఈవిల్ అట ప్రతి మనిషిని ఈడ్చుకుపోద్దట. చదవండి ఒకసారి, జేమ్స్ 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ లేకపోతే ఈవిల్ చేత ఈడవబడి మరలు కొల్పబడి అనగా టర్న్ చేయబడతాం, రివర్స్ చేయబడతాం, లేకపోతే డ్రాన్ అవే, మరలు కొల్పబడి తర్వాత శోధింపబడును. మనల్ని శోధించేది సాతానుడు కాదు, మనల్ని శోధించేది దేవుడు కాదు, మనల్ని శోధించేది మనలో ఉన్న ఈవిల్. మనల్ని ఎవరు శోధిస్తారు? మనలో ఉన్న ఈవిలే మనల్ని శోధించేది. ఈ ఈవిల్ ఏం చేస్తుంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ గ్రావిటీ. కిందికి గ్రావిటీ ఎలా లాగుతుంటుందో అలాగే మనల్ని పైకి ఎక్కకుండా, స్పిరిచువల్ అసెన్షన్ లేకుండా, ఇక పైకి ఆరోహణం అవ్వకుండా కిందికి లాగుతూ ఉంటుంది. ఈ లాగివేయబడే విషయం ఏదైతుందో ఇది ఈడ్చుకుపోద్దట. తర్వాత ఇది 1:14 4:1 చూడండి ఒకసారి. మనం ప్రార్థన చేస్తాం, ఎందుకు జవాబులు రావట్లేవు. 4:1 మీలో యుద్ధములు అనండి ఒకసారి. యుద్ధాలంటే ఎవరితోనో గొడవల గురించి మాట్లాడేది అక్కడ. నీలో గొడవలు అని అర్థం, నీలో పోరాటాలు, నీ ఇంటర్నల్ ఫైట్ ఒకటి ఉంది అన్నమాట. ఆ ఇంటర్నల్ ఫైట్ దేని నుంచి అంటే, దేంతో ఫైట్ చేస్తున్నావు అంటే ఆ ఫ్లెష్ సంబంధించిన అవయవాలతో పోరాడుతున్నావట. స్పిరిచువల్ ఆర్గాన్స్ ఫిజికల్ ఆర్గాన్స్కి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. స్పిరిచువల్ ఆర్గాన్స్కి ఫిజికల్ ఆర్గాన్స్కి, స్పిరిచువల్ ఆర్గాన్స్ అంటే ఇప్పుడు చెవులు ఉన్నాయి కదా, మనకి 2 చెవులు ఉన్నాయి కదా, ఇవి ఫిజికల్గా ఉన్నాయి. కానీ స్పిరిచువల్గా 2 చెవులు ఉంటాయి. మనకి ఫిజికల్గా కళ్ళు ఉన్నాయి కదా, స్పిరిచువల్గా కళ్ళు ఉంటాయి. మనోనేత్రాలు వెలిగించబడి అని రాసుంటుంది. ఈ కళ్ళు తెలుసుకొని ఉన్నాం, కానీ ఆ కళ్ళు కూడా తెరవబడాలి. ఆ కళ్ళు గుడ్డితనం ఉండి ఈ కళ్ళు తెరవబడటం వల్ల ఏం ప్రయోజనం లేదు. అలాగే ఈ సంగతులు వినగలుగుతున్నాను, నేను మాట్లాడేది మీకు వినపడుతుంది, బాగుంది. వేరే ఇంకెవరో మాట్లాడేది వినపడుతుంది, కానీ దేవుని స్వరం కూడా వినపడుతుంది, వాక్య స్వరం కూడా వినపడుతుంది, దేవోక్తులు కూడా మనకు వినపడతాయి. ఆమేన్. రైట్, చూడండి ఒకసారి. అవి వినగలిగిన ఆ స్పిరిచువల్ ఆర్గాన్స్కి ఫిజికల్ ఆర్గాన్స్కి మధ్య పోరాటం జరుగుతూ ఉందట. మళ్ళీ పెట్టాం ఒకసారి.
4వదేమో 1 వచనం. మీలో యుద్ధములను, పోరాటాలు ఉన్నాయి, పోరాటములను దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండే కదా. అంటే మీ అవయవాలు ఏవైతే ఈ భూ సంబంధమైన ఎర్త్లీ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ శరీర సంబంధమైన అవయవాలు కోరుకుంటూ పరిగెత్తున్నాయి చూసారా, వీటి వల్లనే కదా మీలో అవి లేకపోతే ఇబ్బంది లేదు. అవి ఎందుకున్నాయంటే ఆ అవయవాలు దేవుని సన్నిధిలో అర్పించబడలేదు. ఆ అవయవాలు కనుక వధించబడి వాటికి సంబంధించిన అర్పణ ఎలా జరుగుద్దంటే, ముందు దాని ప్రాణం తీసివేయబడుతుంది. ప్రాణం తీసివేయబడిన తర్వాత దాని రక్తము, దాని ప్రాణం అంటాం కదా, ఆ ప్రాణం కుమ్మరించబడి దాని లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ సపరేట్ చేయబడతాయి. ప్రతి ఆర్గాన్ కడుగబడి ఆ యొక్క బలిపీఠం మీద చక్కగా పేర్చబడతాయి. ఆ పేర్చబడ్డవన్నీ కూడా ఏం మాట్లాడుతున్నాయంటే, ఈ భూ సంబంధమైన డిజైర్స్ని నన్ను లాగివేసే ప్రతి యానిమలిస్టిక్ ఆర్గాన్ ఇదిగో ఇక్కడ పెడుతున్నానని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి, మళ్ళీ కంటిన్యూ. మీ అవయవంలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. తర్వాత మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేస్తారు, మత్సరపడతారు, కానీ సంపాదించుకోలేరు. ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నాం, కానీ ఈ నరహత్య లేకపోతే ఈ యొక్క మత్సరం అంటాం, అనగా ఈ మత్సరము ఇది మనల్ని సంపాదించుకోలేకుండా తర్వాత పోట్లాడుతూ యుద్ధం చేయదురు. కానీ దేవుని అడగనందున అంటే మనం దేవుని మీద డిపెండ్ అవ్వలేదు. దేవుని మీద డిపెండ్ అవ్వని కారణం చేత మనం పొందుకోలేకపోతున్నాం అంటాడు ఈ అవయవాల పోరాటం. సో వీటన్నిటికీ సొల్యూషన్ ఇంకా అయిపోలేదు. యూదా పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అది ఎక్కడ ఉంటుందంటారా? కొత్త నిబంధనలోనే ఉంటుంది. వీరైతే ప్రకటన గ్రంథం ముందు ఉంటుందమ్మా. యూదా పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వీరైతే తాము గ్రహింపని సంగతులు విషయముల గురించి దూషించిన వారే. చాలాసార్లు దైవికమైన సంగతులు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటాం, కానీ మనకేం అర్థం కాకుండా వాటిని దూషిస్తారు. వీరు అని పర్టికులర్గా కొంతమంది గురించి ఓ లిస్ట్ రాస్తుంది అక్కడ. ఓకే, కయీను, బిలాము, లేకపోతే కోరాహు, ఇలాంటి ఒక పెద్ద లిస్ట్ రాసి వీళ్ళందరట దేవునికి సంబంధించినటువంటి సంగతులు గ్రహింపని వారై దేవుని సంగతులను దూషిస్తూ వివేక శూన్యములకు మృగముల వలె. చాలామంది అడుగుతారు, అసలు మీరు ఏదేదో చెప్తారు, క్రైస్తవుల్ని విమర్శిస్తూ చెప్తారు, అసలు మనిషికి ఎంత ఎమోషన్స్ ఉంటాయో మృగానికి కూడా ఎమోషన్స్ ఉంటాయని. యాక్చువల్గా మృగానికి ఎమోషన్స్ కాదు, అవి ఇన్స్టింక్ట్ అంటాం. ఓకే, ఇన్స్టింక్ట్ ఉంటుంది, కానీ వివేక విషయంలో మనిషే గొప్ప. మనిషికి వివేకము, జ్ఞానము, తెలివి, వివేచన ఉంటాయి, వాటికి ఉండవు. చూడండి ఒకసారి, వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకుంటారట. అక్కడ లిస్ట్ రాసుంది. కొరాహు ఎలా పోయాడు? కొరాహు నాయకత్వాన్ని ఎదిరించిపోయాడు. కయీను ఎలా పోయాడు? దేవుని ఉపదేశాన్ని తృణీకరించిపోయాడు. తర్వాత ఇంకెవరు? బిలాము ఎలా పోయాడు? దేవుడు అంటాడు, ఇదిగో ఇంటికి వచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళకు అని దేవుడు చెప్తాడు. ఈ బిలాము ఏమంటాడు తెలుసా? వాళ్ళ దగ్గర పోయి నేను మీతో రాను అని చెప్పాలిగా. దేవుడు ఏం చెప్పాడంటే మీతో రాను అని చెప్పాలి. అట్లా కాదు, ఈయన ఏమంటాడు తెలుసా? మీరు నాకు ఇంటెడు బంగారం ఇచ్చినా మీతో రాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ ఇంటెడు బంగారం ఇస్తే నేను వస్తానుగా, నాకు ఒక రేట్ ఉంది, దాన్ని క్లోజ్ చేస్తే నేను వస్తానని అర్థం. దేవుడు ఏమన్నాడు? ఆయన్ని వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు. ఈయనేమంటాడు? ఇంటెడు బంగారం ఇచ్చినా నేను మీతో రాను అంటే నాకు ఇస్తే వస్తా అంటున్నాడు. అంటే దేవుని మాట కంటే మీరు ఇచ్చేది నాకు ఓకే, మీరు ఇస్తే నేను దాన్ని పక్కన పెట్టేస్తాను అంటున్నాడు. ఇలాగా ఒక్కొక్కరు వారి వారి స్వకీయ దురాశలను బట్టి, వారి వారి జీవితాల్లో ఉన్న, వారి శరీరాల్లో ఉన్న ఈవిల్ని బట్టి నశించిపోయారు. వాళ్ళందరూ మృగము అనగా చూడండి ఒకసారి, వివేక శూన్యములకు మృగముల వలె. ఓకే, ఈ యానిమలిస్టిక్ నేచర్, ఈ బెహిమా అనేది ప్రతి మనిషి యొక్క పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ దాన్ని దేవుడు ఏం చేయమని కోరుకుంటున్నాడో చూడండి ఒకసారి.
ఇంకా 2 వచనాలు చదువుదాం. చదవండి ఒకసారి పేతురు పత్రిక, లేకపోతే ఇది చదవండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఓకే, కాదు, వారి కడుపే వారి దేవుడు అని ఉంటుంది. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎన్నో వచనమా? కాబట్టి మీరిక మీదట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనమా? 19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. ఇందాక నేను అన్నది ఇదే. సో చూడండి ఒకసారి, వారి కడుపే వారి దేవుడు. ఇది యానిమల్కి ఉంటుంది యాక్చువల్గా. సో తర్వాత విషయం ఏంటంటే, వారి ఎపటైట్ ఏదైతే ఉందో అది వారి జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. సరే, ఇంకొక వచనం చూపిస్తాను. ఇది యానిమల్ లైఫ్లో ఉంటుంది. యూనో, ప్రతి జీవి తన ఆకలి కోసం ఏమైనా చేస్తుంది. దాని కడుపు దాని దేవుడు. యాక్చువల్గా ప్రతి జీవికి దాని కడుపే దానికి దేవుడు. మనకి మన కడుపు దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగురుగా. ఇంకో వచనం చదువుదాం ఒకసారి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి. వారైతే, ఇక్కడ కూడా ఒక లిస్ట్ రాసి, వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయముల గురించి. ఎగ్జాక్ట్గా ఉంది కదా అక్కడ కూడా, యూదా పత్రిక కూడా యాజ్ ఇట్ ఈస్ సెంటెన్స్ ఏం మారలేదుగా, సేమ్ ఉంది కదా. తర్వాత చూద్దాం ఒకసారి. ఇంకో వచనం చూపిస్తాను. ఇవన్నీ కూడా ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి, ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇంకొక వచనం, కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ ఉండవు. తర్వాత అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో ఆత్మ సంబంధమైన సంగతుల్ని గ్రహించాలంటే మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారినప్పుడే వాటిని గ్రహించగలం. ఇక సో ఐ థింక్ కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష చంపివేయుడి. ఇవి చంపివేయకపోతే, ఇది ఆఫరింగ్ దేవుడు అడిగేది. ఆఫరింగ్, సాక్రిఫైస్, బలియాగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి ఒకసారి. దేవుడు ఆ చంపబడుతున్నటువంటి పశువులను బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు. 50వ కీర్తనలో 3 భాగాలు ఉంటుంది. 50వ కీర్తన 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం అంతా కూడా నిబంధన కలిగిన భక్తులు ఒక గుంపుగా ఉంటారు. 2వ భాగం భక్తిహీనుల గుంపు ఇంకోటి ఉంటుంది. 3వ భాగం పాపులు. చూడండి ఒకసారి. ఆ భక్తులట రోజు బలులు అర్పిస్తున్నారట. రోజు నీ బలులు రోజు కనపడుతున్నాయి. నాకు ఆకలి అయితే నేను మీకు చెప్తానా, ఈ పశువులు నాకు ఏమైనా ఆకలి తీరుస్తాయా అంటాడు దేవుడు వాళ్ళతో. కానీ నువ్వేం చెయ్యి, స్తుతి యాగం చెయ్యి అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా అనండి. అక్కడ స్తుతి యాగం అంటే ఏం తెలుసా? సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజెస్ అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ప్రైజెస్, దేవునికి స్తుతి చెల్లించడం అనే ఒక యాగం లాగా చేయాలి. అనగా యాగం అంటే
బలర్పించినంత పని జరగాలి, చచ్చిపోయినంత పని జరగాలి, చచ్చిపోయినంత చంపేసుకున్నంత పని జరగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి ఒకసారి. బైబిల్ ప్రకారం ప్రతి సాక్రిఫైస్లో 3 విషయాలు ఉంటాయి. ప్రతి సాక్రిఫైస్లో 3 విషయాలు ఉంటాయి. నెంబర్ 1, సోల్ అక్కడ ఉంటుంది. సోల్ అంటే ప్రాణం, రక్తం, జీవించే ప్రాణిని తీసుకురావాలి. ఓకే, జీవంతో ఉన్న ఒక పశువును, ఒక ప్రాణం తీసుకొచ్చా. ప్రాణం అక్కడ కుమ్మరించి, హన్నా గురించి రాసుంటుందో మాట, హన్నా తన ప్రాణమును యెహోవా సన్నిధిలో కుమ్మరించింది అని రాసుంటుంది. ఆమె లిటరల్గా ఆమె కుమ్మరించింది అంటే తను బలర్పించిన ఆ బలిని బట్టి మాట్లాడుతుంది. ఆమె ఆ రక్తాన్ని కుమ్మరించి తన ప్రాణం కుమ్మరించింది అని మాట్లాడుతుంది. తర్వాత బలి అర్పణలో 3 విషయాలు ఉంటాయి. 1, ప్రాణం అక్కడ ఉంటుంది. 2, సెకండ్ వన్, రెండోది ఏంటో తెలుసా? సెకండ్ వన్, ట్రెజర్ అక్కడ ఉంటుంది. అనండి ఒకసారి. ట్రెజర్ అంటే ఓ మంచి కొత్త కారు కొనుక్కోండి. మీ లైఫ్లో మీరు ఎంత కొనగలరో అంత బెస్ట్ కార్, మీకు సరిపోయిన ఓ మంచి కారు కొనుక్కోండి. ఆ కారు దేవుని సన్నిధి తీసుకురండి. తీసుకొచ్చేసి దాని మీద పెట్రోల్లో డీజిల్ పోసేసి తగలబెట్టేయండి. ఇది బలి అర్పించడం అంటే. అర్థమవుతుందని మాట్లాడి చూడండి ఒకసారి. అంటే అర్థం ఏంటంటే, నెంబర్ 1 సోల్, ప్రాణం అక్కడ ఉంది. నెంబర్ 2 ట్రెజర్, దానికి మనీ పెట్టాం, ఫ్రీ ఏం కాదు అది. ఒక వస్తువు కావచ్చు, ఒక పశువు కావచ్చు, అదేం ఫ్రీగా రాదు, దాన్ని డబ్బులు పెట్టి కొనుక్క రావాలి కదా, డబ్బులు అక్కడ పెట్టాం. నెంబర్ 3, మూడోది టైం అక్కడ పెట్టాలి. టైం అంటే ఏంటో తెలుసా? నేను ఎక్కడో ఇంటి దగ్గర ఉండి ఇదిగో మందిరానికి ఇది పంపించాం అంటే, లేకపోతే దేవుని సన్నిధికి ఇదిగో ఈ పశువు పంపించాను, బలర్పించాను నా కోసం. బలర్పించేవాడే స్వయంగా వచ్చి పశువు మీద తన చెయ్యి పెట్టాలి. అంటే ఏం పెట్టాలి? తన టైం అక్కడ పెట్టాలి. 3 విషయాలు. నెంబర్ 1 మై సోల్, నెంబర్ 2 మై ట్రెజర్, నెంబర్ 3 మై టైం. దేవుడు నాకు ఇచ్చిన నా 24 గంటలు నావే, నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. కానీ ఆ 24 గంటల్లో ఒక ప్రేషియస్ టైంని దేవుని సన్నిధిలో గడపడానికి మనం సిద్ధపరచుకుంటున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దీన్ని సాక్రిఫైస్ అంటాం. అంటే ఈ సాక్రిఫైస్ చేసేటప్పుడు గమనించండి ఒకసారి, దేన్ని అర్పించమని అడుగుతున్నాడు దేవుడు అంటే, ఇందాక మాట్లాడుకున్నటువంటి ఆ యొక్క భూ సంబంధమైన అవయవాలను అర్పించమంటున్నాడు. భూ సంబంధమైన మీ అవయవాలు అంటున్నాడు వాటిని. నాకు కోపం వచ్చిందనుకోండి, కోపం ఎక్కువ అనుకోండి, ఆ కోపం అనేది ఒక అవయవం, అది ఫ్లష్ అవయవం, అది దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి నేను. సో చూడండి ఒకసారి, ఈ కోపపడుడి కానీ పాపం చేయకండి, కోపపడండి కానీ పాపం చేయకండి. సో ఆ కోపం ఎంతసేపు ఉండాలట? సూర్యుడు అస్తమించాడా? నీ కోపం అయిపోవాలి, నీ కోపం కూడా అస్తమించాలి. కొత్తగా ఎందుకు సూర్యుడు అస్తమించేసరికి కోపం అయిపోవాలంటే, రేపొద్దున దేవునికి కోపం ఉండదు. ప్రతి దినము ఆయనకి వాత్సల్యం, కొత్తగా వాత్సల్యం పడుతుంది. ఇప్పుడే వాత్సల్యం అనండి ఒకసారి. వాత్సల్యం అంటే ఏంటో తెలుసా? అంటే వాత్సల్యం అంటే ఏంటో తెలుసా? ప్రేమకి వాత్సల్యంకి డిఫరెన్స్ తెలుసా? వాత్సల్యం అంటే పెద్దోళ్ళు పిల్లల మీద చూపించదని వాత్సల్యం అంటాం. పిల్లలు పెద్దోళ్ళ మీద చూపించలేరు, ఇంపాసిబుల్. పిల్లల మీద పెద్దవాళ్ళు చూపించేదాన్ని వాత్సల్యం అంటాం. అన్కండిషనల్ లవ్, అది వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చూపించేదాన్ని వాత్సల్యం అంటాం. దేవునికి అలాంటి వాత్సల్యం అట దినము ప్రతి ఉదయమున నూతనంగా పుడుతుందట. ఆయనకి రేపు పొద్దున నూతనంగా వాత్సల్యం పుట్టింది కాబట్టి ఆ నిన్నటి కోపాన్ని, ఆయన ఎలాంటి వాడో నేను కూడా అలాంటి వాడిని అయి ఉండాలి ఈ భూమి మీద. సో కోపాన్ని సాయంత్రానికి ముగించేయాలి, అంటే అది అర్పించేసేయాలి. ఉదయము సాయంత్రం ఒకసారి దహన బలి అర్పించడం అంటే అర్థం ఏంటంటే, ఎవ్రీ టైం దినమెల్లా మేము గొర్రెల వలె వధించబడినట్టుగా ఉన్నామంటాడు. దినమెల్లా మేము వధించబడినట్టుగా. అంటే ఏం వధించబడ్డాము అంటే, ఎక్కడ వధించబడ్డామంటే, నా భూమి మీద ఉన్న నా అవయవాలు నేను దినము అర్పిస్తున్నాను. బాగా వినండి ఒకసారి. దేవునికి దహన బలి ఇంపైన సువాసన అంటే, ఆ అర్పించబడే పశువు తగలబడుతుంటే వచ్చే వాసన దేవునికి కాదు, కానీ అర్పించే వ్యక్తి విరిగి నలిగిన మనస్సును బట్టి, అంటే పాపమును బట్టి, తనకున్న ఈ భూ సంబంధమైన అవయవాలను బట్టి పౌలు అంటాడు, నేను ఇదంతా విడిచిపెట్టేసి, ఇదంతా వదిలేసి నేను ప్రభువుతో ఉండటానికి వెళ్ళిపోతే, చనిపోతే చాలా మేలు నాకు అంటాడు. కానీ దేవుని చిత్తం చేయడానికి నేను బతుకుండాలి అంటాడు.
అర్థమవుతుగానే మాట్లాడేది. అంటే నేను చనిపోయేది చాలా మంచిది, ఇంకా ఆయనతో ఉంటాం మంచిగా, కానీ నేను చనిపోవడం కంటే భూమి మీద బ్రతికుండడం అవసరం కాబట్టి బ్రతికున్నా. అంటే ఆ దేవునితో ఉండడం కోసం సంబంధించిన అది చాలా ఇష్టమైనా కూడా ఇక్కడ ఎందుకు ఉంటామంటే ఈ అవయవాల్ని రోజు అర్పిస్తూ దినమెల్లా వధించబడినట్టుగా ఉంటాం. సో అర్పించే వ్యక్తి తన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అర్పించే వ్యక్తి యొక్క హృదయ స్థితి, ద వాల్యూ కాదు చూసేది. నువ్వు తీసుకొచ్చిన పశువు యొక్క విలువను చూడట్లేదు, నువ్వు తీసుకొచ్చిన అర్పణ యొక్క క్వాంటిటీ దేవుడు చూడట్లేదు. ఆ అర్పించిన క్వాంటిటీని తీసుకొచ్చిన హృదయం ఎలా ఉంది. కేర్లెస్గా అలా పడేస్తామా? కేర్లెస్గా ఏదో ఒకటి ఇచ్చేస్తామా? దేవునికి ఇచ్చే సమయం నిర్లక్ష్యంగా ఇవ్వకూడదు. దేవుని సన్నిధిలో మనం కుమ్మరించే మన ప్రాణాన్ని ఎంత తొందరగా ఎంత ఎక్కువ కుమ్మరిస్తే అంత మంచిది. దానికి ఒక లీడింగ్ అవసరం లేదు. దానికి ఒక ఇదిగో ఎవరు నన్ను లీడ్ చేయలేదండి, ఎవరు సరిగా పాడలేదండి, ఎవరు నన్ను ఆరాధన ఎవరు లీడ్ చేసిన అవసరం లేదు. నీవు దేవుని సన్నిధికి చేరాలంటే, ఎవరైతే దేవుని సన్నిధికి సమీపించాలనుకుంటారో వారు కుమ్మరించే రావాలి, కుమ్మరించడం కోసమే రావాలి. ఆ వాక్యం సరిగా అనిపించలేదండి ఈరోజు, నీకు వాక్యం అనిపించకపోయినా దేవుడు నీకు కావాలి కదా, దేవుని సన్నిధికి నువ్వు చేరాలనుకుంటున్నావు కదా, వచ్చి దేవుని సన్నిధికి చేరుకొని నీవు కుమ్మరించాల్సిందే. ప్రాణము కుమ్మరించబడాలి, మై ట్రెజర్ కుమ్మరించబడాలి, అండ్ మై టైం, నా చేతులు అక్కడ పెట్టాలి. నా చేతులు అవుట్పుట్, చేతులు అనేవి అవుట్పుట్, హెడ్ అనేది ఇన్పుట్. ఓకే, ఆకాశం నుంచి తీసుకుంటాం, మన చేతులతోనే ఏదైనా పట్టుకోవాలన్నా, గ్రాప్ చేయాలన్నా, ముట్టుకోవాలన్నా, ఆశీర్వదించాలన్నా అన్నిటికీ చేతులు కావాలి. ఈ చేతులు అనే దాన్ని దేవుని సన్నిధిలో పశువు మీద పెట్టామంటే అర్థం ఏంటంటే నా యొక్క ఆర్గాన్స్ ఏవైతే, ఈ భూ సంబంధమైన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టి ఆ విరిగి నలిగిన హృదయం. దేవా, ఇన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కడు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, మొదటి విషయం ఏంటంటే నేను మరణ పాత్రులను అనండి. ఒకసారి మాట, ఎవరికేం క్రెడిట్స్ లేవు దేవుని సన్నిధిలో, ఎవరికేమి స్పెషల్ ప్రయారిటీస్ ఏం లేవు, స్పెషల్ మెంబర్షిప్స్ ఏం లేవు. అందరం మరణ పాత్రులమే, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అలాంటి పొందలేని స్థితిలో ఎవరైనా సరే అందరం ఒకటే, దేవుని సన్నిధికి చేరామా మరణ పాత్రులం. మరి ఎక్కడ మరణం ఎక్కడ అంటే, ఇదిగో నేను తీసుకొచ్చిన అర్పణ బలియాగం దగ్గర. ఏవి చంపబడాలి అంటే నాలో ఉన్న దేవునికి ఇష్టం లేని భూ సంబంధమైన అవయవాల్ని ఈరోజు వధించాం, మళ్ళీ రేపోది వధించాం, ఎల్లుండి వధించాం. దినము దినము బలి రోజు చేయమని వాక్యం చెప్తుంది. క్రొత్త నిబంధనలు రాసింది మాట. కాబట్టి సహోదరులారా అన్నాడు. ఒకసారి మాట నాతో పాటు చెప్పండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునగు సజీవ యాగముగా దహన బలిగా మీ శరీరాలను, మీ దేహాలను, బెహీమాను దేవునికి సమర్పించండి. ఇట్టి సేవ యుక్తమైనది, ద బెస్ట్ సర్వీస్. అది చెప్పిన తర్వాత ఎలా చేస్తామంటే దాని తర్వాత రాస్తుందన్నమాట. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో ఎరుగునట్లుగా మనస్సు మారి రూపాంతరం చెందడం వల్ల, మనస్సు మారడం వల్ల రూపాంతరం చెందడం ఏదైతుందో అదే దేవునికి ఇష్టమైన బలి. ఈరోజు దేవాన్ని చిత్తం ఏంటి నాయన, నేను చేసేది కరెక్టా తప్ప, నేను వెళ్తున్న దారి కరెక్టా తప్ప, నీ చిత్తం ఏంటో నాకు చెప్పు అని వాక్యం చదువుతుంటే దేవుని చిత్తం ఏంటో నీకు బయలుపరచబడుతుంది. దేవుని చిత్తము దేవుని వాక్యంలో నుంచి బయటపడుతుంది. దేవోక్తి అంటాం దాన్ని. అనండి ఒకసారి మాట. ఓకే, దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయని ఒక దగ్గర రాసుంటుంది. మీరు వాక్యం చెప్పేటప్పుడు దేవోక్తుల్ని మాట్లాడండి అని రాసుంటుంది. దేవోక్తి అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే ద డీప్ స్టడీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని డీప్గా స్టడీ చేస్తున్నప్పుడు కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి కదా, వాటిని దేవోక్తులు అంటాం. అందరం చెబుతాం ఒకసారి. ఈ రోజున మనము అర్పించే అర్పణలు, మన టైం దేవునికి ఇచ్చాం కదా, ఆ టైంని చూసి, ఆ టైంని తీసుకొచ్చిన హార్ట్ని చూసి దేవునికి ఇంపైన సువాసన కలుగుతుందా? ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి దేవుని అడుగుదాం ఒకసారి. దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ దినమును బట్టి మీకు వందనాలు, మీ కృపను బట్టి మీకు వందనాలు. నా అర్పణలు, నా సమయాన్ని మీ సన్నిధికి తీసుకొచ్చాను. ఈ సమయం నేను ఎక్కడైనా గడపగలను. ఈ
ఈ సమయాన్ని నేను ఏమైనా చేసుకోగలను, పూర్తి స్వేచ్ఛ నాకుంది. అయితే ఆ స్వేచ్ఛలో నుండి మీ సన్నిధిలో గడపాలని, ఎక్కడ 2-3 నా నామన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉండునట్లుగా ఇదిగో మీ సన్నిధికి వచ్చాను. నా అర్పించిన సమయము, నా హృదయంలో నా సమయమును గూర్చిన అవగాహన, నా సమయాన్ని నేను ఎలా అర్పిస్తున్నానో అది మీకు సువాసనిచ్చేదిగా మార్చబడునుగాక. ఇక నుండి దినదినము నేను మీ సన్నిధిలో గడిపే సమయం హృదయపూర్వకంగా గడుపుదునుగాక. ఈ సంఘంలో, ఈ సమాజంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ క్రీస్తు గొప్ప నామమున దేవునికి ఇంపైన సువాసన కలిగిన అర్పణలు, ద సాక్రిఫైసెస్ ఆఫ్ ప్రైజెస్ దినదినము అనుక్షణము నిరంతరము అర్పించేవారుగా మార్చబడుదురుగాక. మీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచండి. వారి వ్యక్తిగత జీవితాలని, వారి దైనందిన జీవితాలని, వారి యొక్క దినచర్యలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకోండి. వారిని మింగడానికి సిద్ధంగా ఉన్న ఇదిగో ప్రతి పాపమును తప్పించుకోవడానికి అవసరమైన యాక్టివ్లీ డూయింగ్ ద గుడ్, ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ని నిరంతరం యాక్టివ్గా చేసే మనస్సు మీ బిడ్డలకు అనుగ్రహించండి. శరీరానుసారమైన మనస్సు గాక ఆత్మానుసారమైన మనస్సు చేత మీ బిడ్డలను నింపుమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ సన్నిధిలో మీ బిడ్డలో ఘనమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి ఉద్యోగాల్లో మీరు తోడై ఉండండి. వారి చేతి పనులను దీవించండి. రోజు వారి రాకపోకలను ఆశీర్వదించండి. ఇదిగో వారికి సంబంధించిన అనుదిన కార్యక్రమాలని దీవించండి ప్రభువా. వారి వ్యాపకాలు ఆశీర్వదించండి. వారి లావాదేవీలన్నింటిలో న్యాయము, కనికరము, మీ విశ్వాస్యత కొనసాగించబడునుగాక. వారి సాక్ష్యము స్థిరపరచబడునుగాక. ఇదిగో మీ ఆజ్ఞలన్నీ అనుసరించువారు దేవా మీకు వందనాలు. వారి కోసం, మిమ్మల్ని ప్రేమించు వారి కోసం సమస్తము సమకూర్చి జరిగించువారని మీ మాటను బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలకు మహర్దశ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ క్రీస్తు గొప్ప నామన ప్రతి కుమార్తెను, ప్రతి కుమారుని, ప్రతి చిన్న బిడ్డను మీ సన్నిధిలో ఎత్తిపడతా ఉన్నాం. దీవించి ఆశించి స్థిరపరచండి. మేము చదువుతున్న వాక్యము మాకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మాకు తెలియజేసే మా ఏకీభావము ఇదిగో మీ దృష్టికి అంగీకారమగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏకీపించిన వారందరినీ దీవించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే